ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు సుమారు 15 లక్షల రూపాయల చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆపద కాలంలో మెరుగైన వైద్యం అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, గత ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తిగా విమర్శించి పాలన సాగించిందని, నేడు కూటమి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందని, ప్రైవేటు హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందించి ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిరుపోతు సూర్యారావు, అంగాడి దుర్గారావు, వనమాడి ధర్మారావు, ఓలేటి పాండురంగ, సేరు శ్రీను, కేలంగి ప్రసాద్, గుమ్మల చిన్న, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, పాలిక నాని, ఎరిపిల్లి రాము, మూగురాజు, చోడుపల్లి సతీష్, నిలకాయల సన్ని, కామాడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా వైద్య విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే సహాయం అందిస్తున్నారో వారికి ఈరోజు ఏదైతే సహాయం పొందారో వాళ్ళందరి తరపున పేరు పేరున మా నియోజకవర్గం ప్రజల తరపున, కాకినాడ ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న వారికి రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఆలోచన. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈరోజు చాలామంది చూస్తున్నాం, ఈరోజు కరోనా సమయంలో చాలామంది చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళు కొంతమంది చనిపోయినారు, కొంతమంది బాగానే ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు బాగున్నారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త లేని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా కొంతమందిని చూస్తున్నాం, 90 సంవత్సరాలు వచ్చినా 100 సంవత్సరాలు వచ్చినా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఈరోజు సర్వే చేస్తే వాళ్ళు ఆరోగ్యం పట్ల వాకింగ్ చేయడమో, యోగా చేయడమో, ఏదోటి చేస్తూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే అందరూ ఎందుకు ఉండకూడదు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. అలాగే మనం ఎందుకు ఉండకూడదు, ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలనే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని యోగా చేయమని మొన్ననే అందరికీ చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు వచ్చారు. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ యోగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు అంత ఆరోగ్యంగా ఉన్నారు, బాగున్నారు. మాకులాగే మీరు ఉండాలని చెప్పి ఆయన అన్నే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి ఉండాలని, ప్రతి ఒక్కరు ఈరోజు యోగా చేయాలని చెప్పి ఈరోజు అవేర్నెస్ తీసుకొస్తుంటే దాన్ని కూడా ఎటకరెత్తున్నారు ఎవరా ప్రతిపక్షాలు. ఈ రోజున వాళ్ళు ఎటకరించి దాంట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఈ రాష్ట్రం ప్రతి ఒక్కరు బాగుండాలని చూస్తున్నారు. వాళ్ళు ఎటకారిస్తూనే అలాగే ఉండిపోతారు. మన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దుతారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ప్రజలందరూ కూడా దాన్ని పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కాకినాడ ప్రజలందరి తరపున, మరొకసారి రాష్ట్ర ప్రజలందరి తరపున ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి అందరు ఆరోగ్యాలు కాపాడుతున్నారో వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.